కాలేజెస్ మరియు రెసిడెన్స్ స్కూల్స్ తరఫున ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్గా రెజో ఫెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్న 5th ఎడిషన్ ఈ రెజో ఫెస్ట్కి మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే మా దగ్గర ఉన్నటువంటి అన్ని క్యాంపస్లో విద్యార్థులకి స్పోర్ట్స్లో, కల్చరల్స్లో, కోకరికులర్ యాక్టివిటీస్లో కాంపిటీషన్స్ పెట్టడం, ఆ కాంపిటీషన్లో వినేటువంటి విద్యార్థులకి గ్రాండ్ స్టేజ్ మీద పర్ఫామ్ చేసేటటువంటి అవకాశంతో పాటు వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. దాంతోపాటు వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని ఇక్కడికి ఆహ్వానించి వాడి ద్వారా వాళ్ళ ఫ్యూచర్కి ఉపయోగపడే మెసేజ్ కూడా అనేటువంటి ఈ కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం. గత 5 సంవత్సరాల నుంచి చేస్తాం 5th ఎడిషన్. ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో ఈ ప్రోగ్రాం జరిగింది. వేరియస్ రంగాల్లో అచీవ్ చేసినటువంటి ప్రముఖులు ఇవాళ ఎన్వి రమణ గారు, వరప్రసాద్ రెడ్డి గారు, విజ్ఞాన్ రత్తయ్య గారు ఇలాంటి ప్రముఖులు వచ్చి మా పిల్లలతో మాట్లాడిన వాళ్ళని ఆశీర్వదించడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉన్నటువంటి విషయం. మా ఈ ప్రయాణాన్ని సహకరిస్తున్న తల్లిదండ్రులకి, విద్యార్థులకు కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య ఎలా అందిస్తున్నారు? ఏ విధంగా కార్యక్రమం? సో జనరల్గా ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత ప్రతి స్టూడెంట్ మీద ఎంతో కొంత అకాడమిక్ ప్రెజర్ అనేది ఉండడం జరుగుతుంది. దాన్ని ప్రణాళిక ద్వారా మాత్రమే మనం ఓవర్కమ్ చేయగలుగుతాము. దాంతోపాటు వాళ్ళకి భవిష్యత్తు మీద అవగాహన కల్పించడం అండ్ వాళ్ళ సీనియర్స్ ఎవరైతే దీన్ని ఓవర్కమ్ చేయగలరు వాళ్ళతో రెగ్యులర్గా ఇంటరాక్షన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా వేరియస్ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరి ద్వారా వాళ్ళకి మోటివేషన్ సెషన్స్ ఆర్గనైజ్ చేయడం ద్వారా కొంతవరకు మన స్ట్రెస్ రిలీఫ్ చేయడం, ప్లానింగ్లో టెక్నిక్స్ నేర్పించడం అనేది జరుగుతుంది. ఏదైనా విద్యా సంస్థలు మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. దాంతోపాటు మన దగ్గర ప్రతి టీచర్ కూడా యాజ్ ఎ మెంటర్గా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు స్టూడెంట్స్కి గైడెన్స్ ఇవ్వడం ద్వారా కొంతవరకు స్ట్రెస్ని ఓవర్కమ్ చేయగలుగుతాం.